నమస్తే, నేను రత్నాకర్ అమెరికా నుంచి. ఈ వీడియో సాంబశివరావు గారి మీద, అదే అతన్ని నేను గారు ఎందుకు అసలు వయసు, అతని మామూలుగా తెలుగుదేశం పార్టీ సర్కిల్లోనూ రాజకీయాలకు తెలిసిల్లోనూ ఎల్ముండల సాంబాగా అందరికీ తెలిసినాడు. అతను మా పార్టీ ఎన్ఆర్ఐ ఆయన డాక్టర్ ప్రదీప్ చింతా మీద ఒక టీవీలో నిన్న చేశాడు. దానికి ప్రతిగా నేను చేస్తున్నాను. సాంబశివరావు గారు, మీరు ఒక జర్నలిజం ముసుగులో మీరు చేస్తా ఉండే విచారానికి అసలు ఏమన్నా కొంచెమన్నా ఉందా నీకు? ముందుగా అసలు నీకు అర్హత ఎల్ముండల సాంబా అని ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు ఒక జర్నలిజం ఒక ప్రత్యేకమైన వేదిక మీద కూర్చొని ఒక సినిమా నటుడితో ఆ సినిమాల్లో ఎల్ముండలు ఉండరా అన్నావు. ఆ సినిమా నాకుడి కంటే సిగ్గు శరంలే, నిన్నేం చేయలేదు, ఎందుకంటే డబ్బు కోసం. నీ జాతి వాళ్ళ జాతి అంతా ఎప్పుడు డబ్బు కోసం అని మేమందరం అట్లే పడి ఉంటాం అనుకొని మా ప్రదీప్ రెడ్డిని అంటావా? అతను ఏమన్నావు ఫస్ట్? నువ్వు ముందుగా ఎక్కడో ఫారిన్లో కూర్చొని కాదు రమ్మంట. ఏం చేస్తావు వాడికి ఇస్తే? ఫారిన్లో ఎందుకు కూర్చున్నాడు అతను? నీ మాదిరిగా చదువు లేకోకుండా బతకలేక వాళ్ళ సంకలనాకి వంగితే నువ్వు వాళ్ళ ఏం పీకుతున్నావో నీకు తెలుదు, ఏం పీకించుకుంటున్నారో వాళ్ళు తెలుదు నీతో. అంటే గోర్లు ఇంకేమన్నా తెలియను. నువ్వు ఆడ బతకలేక పెట్రోల్ బంకులని బ్లాక్ టికెట్లని అన్నీ అమ్ముకొని బతికే నీకు ఆ దేశంలో ఉండి వాడు చదువుకుని డాక్టర్గా పోయి బ్రహ్మాండంగా తన సొంత కాలం నిలబడి చేసుకుంటాడు. నీ మాదిరి సంకలం నాకినాడా? తను నమ్ముకున్న పార్టీకి చేస్తున్నాడు. నువ్వు బయటికి రా, నువ్వు నమ్ముకున్న తెలుగుదేశమో లేకపోతే నీకు ఏదైనా సరే ఒక పార్టీ నీకు సిగ్గు లేకుంటే ఆ పార్టీలో చేరు అధికార ప్రతినిధిగా, అక్కడి నుంచి మాట్లాడు. జర్నలిజం అనే ముసుగు పెట్టుకొని మాట్లాడేది ఏంది సాంబశివరావు గారు? నువ్వు ఏంది భయపడిస్తాడావు? నువ్వు వస్తే ప్రదీప్ను కానీ ఇంకొక ఫారెన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎయిర్పోర్ట్లో ఏం చేస్తావు? నువ్వు నమ్ముకున్న నీ గురువు 52 రోజులు 54 రోజులు చిప్పకూడు తిన్నాడు జైల్లో. మమ్మల్ని మహా పెడితే 2-3 వారాలు పెడతావు. అతనికి వేరే జైలా? నువ్వు చదువుకున్న వాళ్ళ మీదకి పోతున్నావు. నువ్వు నమ్ముకున్న నాకుతున్నా నిన్ను సాకుతున్న గురువు కొడుకు ఎక్కడికి పోయి చదువుకున్నాడు తెలుసా నీకు? ఇదే ఫారిన్కి వచ్చి చదువుకున్నాడు. పోయి గూగుల్లో కొట్టు. అతని పేరు తీసుకొని నువ్వు నాకుతున్నా నిన్ను సాకుతున్న గురువు పేరు తీసుకొని అలా ఎలా చదువుకున్నాడు, ఎవరి డబ్బుతో చదువుకున్నాడు? సత్యం కంప్యూటర్స్ అని ఒకటి ప్రజలను మొత్తాన్ని, భారతదేశ ప్రజలను, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరినీ స్టాకులు మోసం చేసిన వాడు. ఏదో వాడొక రాజు పనికిమాల నా కొడుకు, వాని డబ్బుతో చదువుకోవడానికి వస్తుంది. నువ్వు ఫారిన్లో ఉండేవాళ్ళు మమ్మల్ని ఎంటేటోనివే. 2